ఇన్ని మాలు సృష్టి జరిగినని కానీ జరుగునని కానీ సృష్టిలో ఇన్ని తత్వములు ఉండునని కానీ ఇన్ని జీవులు పుట్టిపోవునని కానీ సరిగా సృష్టికర్తకే తెలియదు అన్నారు. ఏమండి ఎంతమందిని ఇంత ఎప్పటి నుంచో ఇన్ని కల్పం ప్రారంభం నుంచి సృష్టించాడు. వీడు ఇప్పుడు కల్పంలో ఉన్నటువంటి బ్రహ్మగారు కల్పం అంటే ఎంత పెద్ద మనకు లెక్కని చూపించదు. అంత పెద్దవాడైనటువంటి ఈయన కల్పం ప్రారంభం నుంచి ఎన్ని మార్లు ఎన్ని కోట్ల మందిని సృష్టించాడు, ఎన్ని తత్వాన్ని సృష్టించాడు. ఇవన్నీ కూడాను ఎంతమంది జీవులు వస్తున్నారు, ఎంతమంది జీవులు పోతున్నారని ఆయన అడిగితే లెక్క అడిగితే అయ్యా సృష్టి నా ద్వారా జరిగింది కానీ నన్ను మాత్రం లెక్కండి నాకేం తెలియదు. అందుకని అన్ని జీవులు పుట్టిపోవాలని కానీ సృష్టికర్తకే తెలియదు. బియ్యపు బస్తాల వాణిజ్యం చేయడానికి లాభ నష్టమును ఉన్నవని తెలిసినను బియ్యపు గింజల సంఖ్య తెలియనక్కర్లేదు అని ఎగ్జాంపుల్. చూసారా, ఇన్ని కోట్ల మంది ఇన్ని సంవత్సరాల నుంచి సృష్టి చేస్తున్నటువంటి బ్రహ్మకి ఇందులో తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఎలాగంటే బియ్యం వ్యాపారం చేస్తున్నటువంటి వాడు రోజు వాడు కొన్ని బస్తాలు బియ్యం అమ్ముతూ ఉంటాడు. అది లాభం ఎంత వచ్చింది, నష్టం ఎంత వచ్చింది, ఇవన్నీ తెలుస్తాయి. కానీ అయ్యా నువ్వు ఇవాళ అమ్మినటువంటి బియ్యంలో గింజలు అన్ని ఉన్నాయంటే వాడు వస్తాడు, వాడు ఎక్కడ చెప్తాడు వాడు. అలాగే బ్రహ్మని కూడా ఇప్పుడు మాత్రయా పరహ, నువ్వు కొలతలకు అతీతమైనటువంటి వాటి పరవ మాత్రయా తన్వావృధా, నీ యొక్క శరీరం అనేటువంటిది ఉందే మా ఊహకు అందదు. ఎందుకంటే మా కొలతకు అతీతమైనటువంటిది.